ఫోన్ ట్యాపింగ్ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు ఈ లేటెస్ట్ పరిణామాలు చూస్తుంటే? సార్ ఒకటి సార్, ఫోన్ అనేది టెలికమ్యూనికేషన్ చట్టం అనేది కేంద్ర పరిధిలో వస్తుంది. అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, టాటా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన సీఎం గారు కూడా చెప్పారు, అదైతే గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం ఉంటుంది అని ఫోన్ ట్యాపింగ్. తో ఇది ఏదైతుందో కేంద్ర పరిధిలో వస్తుంది. ఫోన్ ట్యాపింగ్కి అయినా పర్మిషన్ తీసుకోవాలా. ఇఫ్ యూ టేక్ ద డిఐజీ ఇంటెలిజెన్స్ అనుకోండి, హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ సెక్రటరీ ఉంటాడు ఇక్కడ. దెన్ హోమ్ సెక్రటరీ విల్ బి ద కేంద్రాన్ని ఏదైతుందో ఫర్ దేశ భద్రత, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ, ఇదే మావోయిస్టులు అనుకోండి, ఎస్ఎఫ్ఐ ఇది ఉన్నది కదా, సిఐఏ ఏజెంట్స్ అని ఇది ఉంటారు కదా, ఈ టెర్రరిస్టులు, దీనికోసమే ట్యాప్ చేయాలి. బట్ పొలిటికల్ యూ కాంట్. మనం డ్యామేజ్ చేసిన దాంట్లో ఆ మావోయిస్టుల సమాచారం కూడా పోయింది. అయితే 88లో హెగ్డే గారు 83లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు, రామకృష్ణ హెగ్డే. బొంబాయి అండ్ దేవగౌడ ఫైట్లో ఆయన ఢిల్లీలో ఉండే రాజ్యసభను తీసుకొచ్చి పెట్టారు. 224కు 86 జనతా వచ్చినాయి, 16-17 బీజేపీ వచ్చినాయి, ఇండిపెండెన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది కృష్ణ ప్రభుత్వం. ఎప్పుడైతే 84 డిసెంబర్లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో 28కి 28 లోక్సభ ఓడిపోయింది అక్కడ. హెగ్డే ప్రభుత్వం డిజాల్వ్ చేసిండు. ఆయన డిజాల్వ్ చేసి అసెంబ్లీకి రికమెండ్ చేసిండు. ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తేనే డిజాల్వ్ చేసిండు. రామారావు గారు ఎలాగైతే ఇక్కడ డిజాల్వ్ చేసిండో ఆ క్రైసిస్ది డిజాల్వ్ చేసి రికమెండ్ మార్చికి చేసిండు. సేమ్ ఆయన డిసెంబర్లో అయితేనే డిజాల్వ్ చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈజ్ డిజాల్వ్ అండ్ రిజిగ్నేషన్ గవర్నర్కి పెట్టేసి ఎలక్షన్ రికమెండ్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేస్తుండే. శేషన్ గారు వచ్చిన తర్వాత ఏమైంది, నువ్వెవడు, ఇట్ ఈజ్ అటానమస్, వీ డిసైడ్, యూ కాంట్ డిసైడ్ సో అండ్ సో డేట్ అని. మేము వస్తాము, అడుగుతాము, మీకుండే వాతావరణం, అక్కడ ఉండే సిచ్యువేషన్, వెదర్స్, ఇవన్నీ బట్టి మేము ఎలక్షన్ పెడతాం, కానీ నువ్వు డేట్లు డిసైడ్ చేయడానికి వీల్లేదని చెప్పింది. తో 85 మార్చిలో 130 పైన వచ్చినాయి సీట్లు, 86 నుంచి 130 వచ్చినాయి. తో ఆయన ఏం చేసిండు, డిసిడెంట్ యాక్టివిటీ ఎవరైతే హెగ్డే, దేవగౌడ, సారీ మన బొంబాయి దేవగౌడ ఏదైతుందో ట్యాపింగ్ పెట్టాడు. తో అది సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బయటికి తీసాడు, ఎస్టాబ్లిష్ అయింది. అయినాక స్టెప్ డౌన్ అయ్యాడు. కేసు ఏమైంది అనేది నాకు నో ఐడియా. అయితే పనిష్మెంట్ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఇది మాకు సంబంధం ఉండదు అంటుడు. సార్, యు ఆర్ ద స్టేట్ బాస్, దిస్ ఇస్ నాట్ ప్రెసిడెంట్ రూల్. గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పబ్లిక్ గవర్నమెంట్. ఇంటెలిజెన్సీ డిఐజీ అయినాడు జవాబుదారీ ఓన్లీ సీఎంకు, వాళ్ళ డీజీపీకి, వాళ్ళ బాస్ కాదు, హోమ్ మినిస్టర్ కాదు. లా అండ్ ఆర్డర్ అనేది ఓన్లీ సీఎం దగ్గరనే ఉంటుంది. హోమ్ ఇచ్చినా కూడా కేంద్రంలో కూడా అంతే. ఇప్పుడు హోమ్ మినిస్టర్ షా గారు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విత్ పిఎం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతున్నారో ఈజ్ ఓన్లీ రిపోర్టింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కూడా చూసినాం కదా, తెల్లారు లేస్తే ఫస్ట్ సీఎం లేపేదే ఇంటెలిజెన్స్ చీఫ్. వాళ్ళు పోతారు, నోట్ ఇస్తారు, ఏదైనా అడిగితే చెప్తారు, ఫోన్ లో మాట్లాడుకుంటారు, డిపెండ్ ఆన్ వాళ్ళ టైమింగ్ బట్టి కంపల్సరీ కలుస్తారు. ఈ రోజు కేంద్రం నుంచి హోమ్ మినిస్టర్ అని, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ అని, ఇక్కడ ఒక సెంట్రల్ ఇంటెలిజెన్సీ డిఐజీ ఉంటాడు, కోటిలో ఉంటుంది వాళ్ళ ఆఫీస్, సిబిఐ ఆఫీస్ ఉంది కదా. రన్వే ఇప్పుడు అంటేనేమో కార్లే మన తీసుకుపోతున్నాం అనుకోండి, రన్వేలో అప్పుడు నడుచుకుంటూ వస్తారు. గవర్నర్ సీఎం రిసీవ్ చేసుకున్నాక ఇంటెలిజెన్స్ వాళ్ళే మాట్లాడతారు, ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ డిఐజీ, బ్రీఫ్ ఇస్తారు. ఈ మీటింగ్ ఏదైనా పరిస్థితి ఏదైనా కావాలని వాళ్ళు అడిగితే చెప్తారు, ఒక నోట్ తయారు చేసుకుంటారు. అటువంటిది నాకు సంబంధం లేదంటే ఎట్లా? యు ఆర్ ద కంపల్సరీ, నువ్వు ఏదైతుందో దానికి బాధ్యత నువ్వైతావు. 1 వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎం ఆర్ సీఎం లెక్క నడుతుండే కేటీఆర్ అనుకోండి, సంతోష్ అనుకోండి, అటువంటి వాళ్ళు చెప్తే తప్పితే వాళ్ళు చేయరు. సీఎం గారు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఏమి రిటర్న్లో ఉంటాయి, ట్యాపింగ్ చేయరు. వాళ్ళకి అవసరం లేదు, అధికారులకు అవసరం లేదు. ఆయన రిటైర్ అయిన అధికారి ప్రభాకర్కి ఏమో అవసరం సీఎం చెప్పకపోతే. నేను రాధాకిషన్ నేను మధ్యాహ్నం చూశాను పేపర్, నేను 4 రోజుల నుంచి బయటకు వెళ్ళడం లేదు, పేపర్లు చూసలేదు. నేను చూసే వరకు బ్యానర్ ఐటమ్ ఉంది, రాధాకిషన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎం. ఇంకోటి, నిజంగానే నీకు సంబంధం లేదు. ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారిది 2015లో అయింది. హోమ్ డిపార్ట్మెంట్ బ్రీఫ్ ఇస్తుందా? నీకు సంబంధం లేకపోతే ఆ రోజు నువ్వు ఎట్లా బ్రీఫ్ ఇచ్చినావు? హరిహరాదులు వచ్చినా కూడా చంద్రబాబును ఎవరు రక్షించలేరని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈజ్ గోయింగ్ టు ద నవ్ అరెస్ట్ అని చెప్పిండు బిఫోర్ 2015 అయిపోయింది. మొన్న 2022లో
ఏది ఆ స్వాములు రోహిత్ పైలట్ గువ్వల బాలరాజు అదే ఫామ్ హౌస్ లో పిఎల్ సంతోష్ ఆయన పేరు ఏంది ఆయన బిఎల్ సంతోష్ ఏదైతుందో నువ్వే పిలిపించినావు ప్రగతి భవన్ లా నేషనల్ ప్రెస్ లోకల్ ప్రెస్ కొన్ని వందల మంది సోషల్ మీడియాలో పిలిచి ప్రగతి భవన్ లో అన్ని సీడీలు తయారు చేసి వినిపించి డిస్ప్లే చేసి దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రులకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు 28 రాష్ట్రాలు ప్లస్ చీఫ్ జస్టిస్లకు అండ్ సెంట్రల్ మినిస్టర్స్కు పంపినావు నువ్వు దాని మీద రిమార్క్ చేసిన జడ్జిలు నువ్వెవరు పైన మాకు పంపడానికి నీ గొట్టం నువ్వెవరు మాకేం సంబంధం అది అని ఒక జడ్జి ఏదైతుందో 2 జడ్జిలు ఏదైతుందో రిమార్క్ ఇచ్చేశారు. సో ఇవన్నీ చూస్తే కేసీఆర్ ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా ఏదైతుందో నేను ఒక 8-10 రోజుల కింద ఒక సోషల్ మీడియా పేరు ఎందుకు అనుకోండి ఈజ్ గోయింగ్ టు ద అరెస్ట్. ఓకే ఖచ్చితంగా ఏదైతుందో ఇప్పుడేమో రాధాకిషన్ రావు ఇచ్చిండు, రేపు ప్రభాకర్ రావు వచ్చినాక ఇచ్చిండు స్టేట్మెంట్. రెడ్ కార్నర్ నోటీస్ ప్రభాకర్ రావు గారు కూడా ఏదైతుందో అమెరికాలో ఉన్నాడు, రేపు రావాల్సి వస్తుంది. 6 నెలల తర్వాత ఎక్స్టెండ్ ఇంకో 6 నెలలు అవుతుంది. కాకుంటే ఇంటర్పోల్ అన్నా ఇట్ విల్ గో అండ్ ఏదైతుందో గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ ఉంటుంది ఎనీ కంట్రీ. రిపోర్ట్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. వీళ్ళు పోతారు, పోయేదైతుందో హ్యాండ్ ఓవర్ ఎక్కడ ఉన్నది అనేది ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ అయిపోతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అట్లా అతన్ని ఏదైనా అవుతుందో అతను వీళ్ళు నోటీసులు పంపి లుకౌట్ కాకుండా ఏదైనా వాళ్ళు కాంటాక్ట్ చేసి పంపి రాకపోతే 12 months ఇప్పుడు 6 నెలలు ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆయన వీసా చేసుకోవచ్చు. కానీ అతన్ని తీసుకురావాలనుకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చేది అవుతుందో ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్. రేపు ఆఫ్టర్ పార్లమెంట్ ఫైల్ పెడుతుంది, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏదైతుంది ఇక్కడ నుంచి పోలీస్ పోతుంది. పోలీస్ పోయి అక్కడ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తుంది సో అండ్ సో ఈజ్ నాట్ ఎ సిటిజన్, ఖచ్చితంగా డిపోర్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఏదైతుందో అప్పచెప్తుంది, పోలీసు పట్టుకొని వచ్చేస్తుంది. లేదు అమెరికా నుంచి ఇంకో దేశం పోతాడు. ఇప్పుడు ఏదైతుందో ఈ మొత్తం ఏదైతుందో అతనిది అన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్లు ఏదైతుందో ఎక్కడ దిగినా ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఎనీ కంట్రీ ఒక అమెరికాలో ఉంటేనే పోవాలి పట్టుకోవాలి, బట్ ఎక్కడికి మూవ్ అయినా కూడా ఎయిర్పోర్ట్లో దొరికిపోతాడు.